హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హెచ్కే రైడర్ 96. ఈరోజు వ్లాగ్ వచ్చేసి వీకెండ్ రైడ్కి అయితే మనం వెళ్ళబోతున్నాం. రీసెంట్గా మనం ఒక గ్రూప్లో జాయిన్ అయినాం, రైడింగ్ గ్రూప్లో జాయిన్ అయినాం. సో వాళ్ళు వీకెండ్ ప్లాన్ చేసారు, సో అక్కడికి వెళ్తున్నాం. సో వేరే అన్నవాళ్ళు, అడ్మిన్ అన్నవాళ్ళు ఉప్పల్కి వస్తున్నారు. సో ఉప్పల్ వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ కావాలి. ఎంతమంది వచ్చారో తెలియదు, నేనే ఫస్ట్ లేకపోతే ఇంకా వచ్చారో తెలియదు. సో వాడికి అయినాక ఎంతమంది వచ్చారో చూద్దాం. మీటప్ పాయింట్ వచ్చేసి ఎల్బినారు. ఒక అన్న కోసం ఇక్కడ వెయిట్ చేయాలి. సో అన్న వచ్చిన తర్వాత కలిసి వెళ్ళాలి. సో నైటే బైక్ అంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం రైడ్ కోసం. వాళ్ళు రావడమే లేటు. అన్న వాళ్ళు అయితే వచ్చేసారు. సో వీళ్ళతో కలిసి మనం మీటప్ పాయింట్ కూడా వెళ్ళిపోవడమే. అవునా ఏమైంది మరి ఇంత లేట్ అంటున్నా. నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది. అందరు కొత్త వాళ్ళే, చూడడానికి ఏమవుతుందో. హాయ్ తమ్ముడు. హలో గైస్, మంచిగా యూట్యూబ్లో. హాయ్ బ్రో. హరి కృష్ణ. హరి మన ఫస్ట్ రైడ్ కలిసినట్టు. హాయ్ బ్రో. ఇదే హరికృష్ణ. నేను ఇట్లా లేవు కదా, అట్లానే జర ఆయన నువ్వు రావాలని వెళ్తారు. హుడ్డీ ఇదొకటి ఫోన్ చేసి వచ్చిన నేను. మీటప్ పాయింట్ వచ్చేసి ఎల్బినార్ మెక్డొనాల్డ్స్. సో ఇక్కడనే అందరు రైడర్స్ అందరు కలుసుకుంటారంట. సో ఇప్పుడు నేను జాయిన్ అయిన రైడింగ్ గ్రూప్ను వేరే రైడింగ్ గ్రూపు కోలాబై ఈ రైడ్కి వెళ్తున్నాం, బ్రేక్ఫాస్ట్ రైడ్కు. సో అన్న వాళ్ళు ఇంకా రాలేదు, మేము ఫస్ట్ మాకైతే టైం షార్ప్ ఎప్పుడు కాబట్టి 6 అంటే 6 వరకు ఉన్నాం. సో ఇంకా రావాల్సిన చాలామంది ఉన్నారు. వీళ్ళు చాలామంది వచ్చారు, కాబట్టి కొంతమంది రాలేదని బయట పెట్టేసారు. సో వాళ్ళందరూ వచ్చినాక చూద్దాం ఎంతమంది వస్తారు. మీట్ ఓవర్ వీకెండ్. సో మేమిద్దరము నాలాలని అండ్ మీట్ ఓవర్ వీకెండ్ కలిసి ఫ్రెండ్షిప్ రైడ్ కోసమే చేస్తున్నాం. బట్ వీ థాట్ ఆఫ్ ఫిల్లింగ్ అవర్ ఓన్ ఫ్రెండ్. కానీ అవుట్ ఆఫ్ ద సర్కిల్ వేరే మనం స్టూడెంట్స్ ట్రూ సౌల్స్ దినేష్. సో ఈజ్ అ ఫౌండర్ ఎడ్మిన్. సో ఈయన కలవడం. సో ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ 30. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? చలో ఒకసారి 1 to 1 అని కౌంట్ స్టార్ట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 So registration వచ్చేసి 36, but we got it around 30 అంటే it's a very good country. So basically we are going for a breakfast ride షాద్నగర్ పాయింట్. అవునా వచ్చేసి మన ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో పోయేది ఫార్మ్స్, ఒక జస్ట్ ప్లెయిన్ ఫార్మ్స్, అది భావనదే. సో అక్కడికి వెళ్తాము. ఇన్ బిట్వీన్ వీ హ్యావ్ అ పాయింట్ ఫర్ బ్రేక్ఫాస్ట్. హోటల్ పేరు ఇస్తే మ్యాంగో ప్లేస్. ఏదో దాబా కొంచెం డిఫికల్ట్ ఉంది వాడు. ఆ దాబా కాడ వీ హ్యావ్ అ బ్రేక్ఫాస్ట్. అక్కడ నుంచి ఫార్మ్స్కి వెళ్ళి అక్కడ ఒక కాఫీ టీ ఎంజాయ్ చేసి వీళ్ళు హెడ్ బ్యాక్ వస్తాం. సో బేసిక్ రూల్స్, పెద్దగా అందరూ ప్రొఫెషనల్ కాదు, రూల్స్లో వెళ్ళినారు. బట్ వీ హ్యావ్ అ బేసిక్ రూల్స్ ఏం లేదు. ఒక లైన్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాము. స్టార్ట్ ఒకరు, ఎండ్ ఒకరు సీనియర్ మెంబర్స్ ఉంటారు. స్టార్టింగ్ వచ్చేటోడు లీడ్ చేసేటోడు, ఎండింగ్ వచ్చేటోడు విల్ మేక్ షూర్ దట్ ఎవ్రీబడి ఈజ్ ఆన్ టైం. లేకపోతే ఎవరికి ఎక్కడే ప్రాబ్లం లేకపోతే లాస్ట్ ఒక పర్సన్ ఉంటాడు, మా పర్సన్. బై ద బిట్వీన్ ఇంకొకరు ఉంటారు, అంటే రూట్ సెట్ చేయడానికి, లేకపోతే ఏదైనా వెహికల్స్ వస్తున్నా కానీ దాన్ని అసైన్ చేసుకొని దాని దగ్గరికి అలైన్ చేసుకొని ట్రావెల్ చేయడానికి. సో హెల్మెట్స్, షూస్ మ్యాండేటరీ. ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ వేరింగ్. ఫ్యూయల్ ట్యాంక్ పక్కనే ఉంది. ఈ బ్రీఫింగ్ అయిపోయిన తర్వాత ఫ్యూయల్ ట్యాంక్కి మీరు వెళ్ళి మళ్ళీ ఫ్యూయల్ చేసుకొని స్టార్ట్ అవ్వాలి. సో సీరియల్ ఆర్డర్ మెయింటైన్ చేద్దాము. ఒక్కరికి ఎక్కడ ఇట్లా ఎక్సైట్మెంట్ తోటి 90, 100 వద్దు. చిన్న మండలి మమ్మల్ని ఫాలో అయ్యి 80 మెయింటైన్ చేస్తే చాలు. ఎక్కువ తక్కువ చేసుకున్నామంటే వీ హ్యావ్ టు ఫేస్ సంథింగ్ బ్యాడ్ సిచ్యువేషన్.
అర్థం కావచ్చు. సో సైన్స్, సింపుల్ సైన్స్ ఇలా అంటే లెఫ్ట్, ఇలా అంటే రైట్, ఏదైనా స్పీడ్ బ్రేకర్ కానీ ఏదైనా ఉందంటే జస్ట్ ఇలా షూస్తో ఇండికేట్ చేస్తాము, దాంతో కమ్యూనికేట్ చేసుకుంటాము. మధ్యలో ఎక్కడింకా పాయింట్ ఉంటుంది, ఒకటి బ్రేక్ఫాస్ట్ పాయింట్, ఒకటి ఇంకా ఫార్మ్స్ దగ్గరికి వెళ్తాం. అదే ఇక హెడింగ్ బ్యాక్ టు హైదరాబాద్. మధ్యలో ఎవరైనా డిస్పర్స్ అవ్వాలనుకుంటే దే క్యాన్ డిస్పర్స్, ఆరెంజ్ మళ్ళీ డైరెక్ట్ ఇక్కడ ఎల్బీనగర్ వరకు విల్ ఫాలో ద సేమ్ ప్లాన్. సో ఇక్కడ ఓవర్ స్పీడ్ కావచ్చు, లేకపోతే ఓవర్టేకింగ్ కానీ అవి చేయకుండా, అండ్ మోర్ ఓవర్ ఏదైనా బస్సు, కారు, నార్మల్ పబ్లిక్ రైడర్స్ కోసం లెట్ దెమ్ గో. మనకు చాలా టైం ఉంది, మెల్లగా ఉన్నాము, లెట్ దెమ్ వాళ్ళకి ఫస్ట్ వెళ్ళిపోయి. ఎందుకంటే చాలామందికి ఆతృతుంటారు, హారన్ కొడుతుంటారు, చూస్తుంటారు. సో బెటర్ మనం వాళ్ళతో ఎక్సైట్ అయ్యి మనం రేవ్ చేసే కన్నా భయ నువ్వు వెళ్ళిపో, మేము మెల్లగా వెళ్తామని చెప్పి మార్షల్ కొంచెం పర్ఫెక్ట్ మార్షల్ హ్యాండిల్ చేద్దాము. So Sushil is also founder of club. So you have any points? No, everything is fine. Our team is ready. ఏదైనా ఇష్యూ వచ్చినా సరే, బైక్ రిలేటెడ్ ఇష్యూ వచ్చినా సరే, లాస్ట్లో ఎవరైతే లాస్ట్లో ఉంటారో అతనికి ఇన్ఫార్మ్ చేయండి. ఐ మీన్ బ్రేక్ డౌన్ అయింది, ఇష్యూ ఏదైనా సరే లాస్ట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మీరు ఆ లైన్లో ఉంటారు. లేదు మీరు ఇన్ఫార్మ్ చేయకుండా సైడ్కి ఆగిపోయారు అనుకో, మేము ముందుకు వెళ్తాం. ఇంకోటి గ్రూప్లో లేని ఎవ్రీబడి ఈజ్ ఇన్ గ్రూప్. సో మా ముగ్గురు కాంటాక్ట్ అజయ్, వంశీ, దెన్ లెట్ స్టార్ట్. ఓకే మన సెంట్రల్లో ఉంటాం. స్టార్టింగ్ మనకి అజయ్ ఉంటారు, ఎండింగ్లో వంశీ ఉంటారు. బేసిక్గా మన సెంట్రల్లో ఫైన్. ఎవరెవరు ఇక్కడ మార్షల్ ఎవరు, ఇక్కడ ఎవరు వాళ్ళ దగ్గర మార్షల్స్ ఎవరు? ఆ గ్రీన్ గ్రీన్ అజయ్ అతనేనా అజయ్? ఇంకా ఇంకా అజయ్ బ్యాక్ సైడ్ వంశీ. వంశీ ఎవరు ఎవరు అది హెల్మెట్ హెల్మెట్ వేసుకుంటున్నారు కదా? ఓకే ఫైన్. ఎవరు వాళ్ళిద్దరు ఉంటారా మార్షల్స్? మరి మనం ఏడు ఉండాలి? మనం సెంటరా? వింగ్స్ ఉంటామని చెప్పండి. ఓకే ఫైన్. వింగ్స్ ఉంటామని చెప్పండి. వింగ్స్ టైల్ కుదరదు, మనకి అలవాట్లేదు కదా, టైల్ కుదరదు. విల్ బీ ఇన్ వింగ్స్. ఓకే, కొలాబరేషన్ చేస్తున్నాం కదా, మరి మనం సెంటర్లో ఉండాలి కంప్లీట్గా. మనం వింగ్స్ ఉంటాం, మిగతా టీమ్ అంతా మధ్యలో ఉండండి. ఓకే. సో గైస్, సింపుల్గా మీకు ఆల్రెడీ తెలుసు కదా ఎవ్రీథింగ్. ఆయన చెప్పినట్టు యూజువల్గా సింగిల్ ఫైల్ 2 ఫైల్స్. ఓకే, సింగిల్ ఫైల్ చెప్పినప్పుడు సింగిల్ ఫైల్, ట్రాఫిక్లో ఏం నడవదు ఇదంతా. బేసిక్గా కొంచెం ఖాళీ రోడ్ ఉన్నప్పుడే విల్ బీ గుడ్ డూయింగ్. ఓకే, సింగిల్ ఫైల్ అండ్ 2 ఫైల్ మాక్సిమం ఒకటి మెయింటైన్ చేస్తాం. స్పీడ్ లిమిట్ మాక్సిమం 70 to 80 పెట్టుకోండి, దానికన్నా ఎక్కువ వేయండి. అండ్ మోర్ ఓవర్ ఇంకా మీకు బేసిక్గా అన్నీ తెలిసే ఉంటాయి. సైన్స్ అందులో సైన్స్. ఓకే, ఏదైనా గుంతలు వచ్చినాయి అనుకోండి, బేసిక్గా ఇది లెఫ్ట్, రైట్ ఏదైనా రోడ్ బాగాలేదంటే మన దగ్గర మనం ఇట్లా చెప్తాం అనమాట, జస్ట్ షేక్ ఇట్. రోడ్ కొంచెం అట్లా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైతే వెహికల్ తీసుకొని వెళ్తుంటామో మనము కంప్లీట్గా స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? సో బేసిక్గా మన పోలీసు వాళ్ళు ఉన్నారంటే హెడ్ పైన, ఓకే, ఫ్యూయల్ ట్యాంక్ చేసుకోవాలంటే ఇట్లా, బ్రేక్ మనకు ఆపేది ఉందంటే ఇట్లా, బ్రేక్స్ ఏమైనా తీసుకోవాలంటే ఇట్లా. అండ్ మోరోవర్ అంతే, లెఫ్ట్ స్టాప్ చేసుకున్నప్పుడు మనకి స్లో చేసుకోమంటే మనం బేసిక్లీ ఏం చెప్తామంటే ఇది కంప్లీట్ స్టాప్ కాదు, మనం ఇట్లా గేట్ ఆన్ చేస్తాం, స్లో అయిపోవాలి మీరు కంప్లీట్గా. ఈ టైప్లో స్లో చేసుకోండి వెహికల్ అని చెప్పేసి. మళ్ళీ ఇట్లా అంటే కంప్లీట్గా కొంచెం స్లో చేసేసుకోండి వెహికల్. ఓకే, ఇట్లా స్లో మెయింటైన్ చేయండి అని చెప్పేసి తోలు తీస్తా. రైట్ అన్న, జర ఇచ్చేస్తాడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఖర్చులకి చేసుకోండి. ఓకే, తోలు అంటే అంతే తెలుస్తుంది, తోలు తీసినప్పుడు తెలుస్తుంది. రైటా? సరే అన్న. ఎనీ డౌట్? వీళ్ళంతా రైట్ బెటర్ బీస్ట్. బ్రో ఇట్లా రాయడానికి ఫోటో సారీ బ్రో. సరే అన్న, ఫస్ట్ ఫస్ట్ అలా సీరియల్ వెళ్ళిపోయాను. ఓకే ఓకే. అన్నా నువ్వేని
రైల్వే పెట్టింది మొత్తం బైకర్స్, ఒక 40-45 మెంబర్స్ ఉంటారు. ఇక అన్న మా అంటే మాకు లీడ్ చేసానే ఈ తమ్ముడు ఇలా అన్నవాళ్ళు ఫస్ట్ లీడ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు సీనియర్స్. సో మేము బిగినర్స్ కాబట్టి వాళ్ళ వెనక మేము ఫాలో అవ్వాలి. రూల్స్ మాత్రం గట్టిగా పెట్టారు. స్పీడ్ పోయినా, ర్యాష్ డ్రైవ్ పోయినా, ఇష్టం కట్లు కొట్టినా పోలీసు ఇస్తారు, వార్నింగ్ ఇచ్చారు. సో చూడాలి ఏడా అసలు నుంచి వీడియో చూస్తుండే యూట్యూబ్లో అక్కడిక్కడ. ఇట్లా కొంతమంది ఫ్రెండ్స్ గ్యాంగ్ ఇట్లా బైక్ టూర్ పోతుండే, అందరు గ్యాంగ్లు కలిసి ఎక్స్ప్లోర్ చేస్తుండే. చిన్నప్పటి నుంచి అట్లా పోవాలని బాగా కోరుకుండే నాకు. పోవాలి ఇట్లా గ్రూప్లతో పోవాలి, ఇట్లా నేచర్ ఎంజాయ్ చేయాలి, రైడ్ ఎంజాయ్ చేయాలని మస్తు అంటుండే. సో ఫైనల్గా ఈ గ్రూప్లో జాయిన్ అయినాక ఇదే ఫస్ట్ రైడు. సో చూడాలి వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది. సో లిటరల్లీ ఒక 40 మంది బండ్లు వేసుకొని పోతా ఉంటే ఆ ఫీల్ అయ్యారు. అంటే ఫ్రెండ్స్తో బయట రావడానికి తిరగడం మీరు ఇట్లా ఒక డెస్టినేషన్ పెట్టుకొని ఈ సండే బ్రేక్ఫాస్ట్ రైడు అంటే మార్నింగ్ జస్ట్ ఒక రఫ్గా 200 కిలోమీటర్స్ అట్లా ప్లాన్ చేశారు. సో ఫస్ట్ రైడ్ కాబట్టి చూడాలి ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది వాళ్ళతో. వాళ్ళందరూ అన్న వాళ్ళందరూ సీనియర్లు, ఒక్కొక్కరు 15 ఏళ్ళు 10 నుంచి రైడింగ్ చెప్తాడా. మనం బిగినర్లు, మనం బైక్ డ్రైవింగ్ వచ్చు కానీ ఇట్లా గ్రూప్తో ఎప్పుడు ఇట్లా పోలేదు కాబట్టి రెడ్ లైట్ పడితే అన్ని బండ్లు అవుతాయి, అందరూ మమ్మల్ని అవుతారు. ఇప్పుడు ఒక్కసారి ఎటే టైం 60-70 బండ్లు అవుతాయి. 60 కాగానే ఒక 40-50 ఉంటాయి అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు అందరు రైడర్సే, వాళ్ళే పెద్ద బండ్లే, మన నార్మల్ 200cc కానీ వాళ్ళందరూ ఆన్ చేసి అప్పుడే ఈ అన్న లీడు లాస్ట్గా ఉంటాడు. ఎందుకంటే మనకు ఏమన్నా అయినా ప్రాబ్లం అయినా అంటే అందరూ స్పీడ్ వెళ్ళిపోతుంటే వెనకొచ్చే వాళ్ళు అర్థం మిగిలిపోతారు. మన మిస్టేక్ ప్రాబ్లం వచ్చినా ఈ అన్న వాళ్ళు తీసుకుంటారు. ప్రాబ్లం అంటే ఇప్పుడు కొంతమంది బైక్ ఆగిపోయింది అనుకో, ఎక్కడ వెనకనే ఆగిపోతారు. సో వాళ్ళు అక్కడనే ఉండిపోతారు. వాళ్ళు ఫోన్ చేసినా మేము లిఫ్ట్ చేసే పొజిషన్లో ఉన్నాం. సో అన్న వాళ్ళు వెనక లీడ్ చేసారు అనుకో, సో ఏమన్నా బైక్ ఆగిపోయినా గ్రూప్ రెస్పాండ్ అయ్యి మళ్ళీ ఎక్కడైనా సైడ్ కామంటారు. నేను చిన్నప్పటి నుంచి అనుకుంటుండే, ఇప్పుడుగా నాకు అర్థమవుతుంది కరోనా నిజమా అని. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వీడియోలు చూసి ఇట్లా పోవాలి ఫ్రెండ్స్తో ఇట్లా రైడ్ పోవాలి, బ్రేక్ఫాస్ట్ రైడ్ పోవాలి, లాంగ్ రైడ్ పోవాలి అనుకుంటుండే. సో ఈరోజు నిజమైంది. ఇంకా ముందు ఇంకా ఇలాంటి వీడియో చాలా అంటే చాలా చేయాలి. కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలి. లైన్ మాత్రం మామూలు లేవు. ఇట్లా ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచే కార్లు బైక్ అంటే ఎక్కువ ఇష్టం. సో ఆ ఇష్టం వల్లే కావచ్చు ఇట్లా అయింది. సో ఇది ఇలా మార్నింగ్ ఫీలింగ్ మాత్రం అది మాటలు చెప్పరావు. ఎందుకంటే ఇంతమందిని కొత్తలు నాకు అసలు వీళ్ళకి సంబంధమే లేదు, ఈ గ్రూప్కు నాకు సంబంధమే లేదు. బట్ అందరు కొత్త పరిచయం వాళ్ళు. ఇప్పుడు నేను జాయిన్ అయిన గ్రూప్ అయితే అందరు చాలా మంచి చాలా మంచి వాళ్ళు. వర్మన్ అయితే ఇక సొంత డ్రైవర్లో అంతా మాట్లాడతారు, మంచిగా చూసుకుంటాడు. రైడింగ్ గేర్ వేసుకోరా, హెల్మెట్. సో మనకు రైడింగ్ గేర్ లేదు. సో ఫస్ట్ రైడ్ కాబట్టి యాక్సెప్ట్ చేసారు, తర్వాత నో ఎక్స్క్యూజ్ అట. సో ఫ్యూచర్లో తీసుకున్నాం, అదేం ప్రాబ్లం లేదు. కానీ చిన్న మరీ పెద్ద డ్రీమ్ కాకుండా చిన్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసినప్పుడు ఆ తెలియడం హ్యాపీనెస్ ఉంటున్నాం. అది మాటలు చెప్పరాదు. అది చాలామందికి ఏముంది బండ్లు వేసుకొని తిరుగుతూ అయిపోతుంటారు. కానీ చిన్నప్పటి నుంచి బండ్లు కార్లు అంటే పుష్టి ఉన్న వాళ్ళకు అది తెలుస్తుంది ఆ ఫీలింగ్ అంటూ. సో చాలామందికి అర్థం కాకపోవచ్చు, ఏముందని నార్మల్గా బైక్లు వెళ్తుంది వేరు, అలా తేడా ఉంది, నార్మల్గా తిరుగుతారా అనిపిస్తుంది. నార్మల్గా తిరగడం వేరు, ఇప్పుడు ఇట్లా వేరు. రోడ్ అదిరిపోగానే ట్రాఫిక్ ఏంది ట్రాఫిక్ ఉంది. ఎలా సండే అమ్మ ఉండదు కదా.
బిఎండబ్ల్యూ బిఎండబ్ల్యూతో పోటీ ఇప్పుడు బిఎండబ్ల్యూ మనకే అసలు కార్లు బ్లాక్ కలర్ ఏంటి బ్లాక్ కాదు ఐ థింక్ అది బిఎండబ్ల్యూ రకమైన బ్లూ ఉంటుంది నైట్ బ్లూ వైట్ ఉంటుంది సింపుల్ వెళ్ళిపోతున్నాడు అయితే ఎంత స్పీడ్ ఇంపార్టెంట్ కాదు బ్రేకులు మనం ఆగితే ఇంపార్టెంట్ కంట్రోల్ చేసి ఇంపార్టెంట్ స్పీడ్ ఎవరైనా కొడతారు కానీ ఆ టైంకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో రెస్పాండ్ అయ్యి బ్రేక్ వేసాడే బ్లాక్ బ్యూటీ బ్లాకే బ్లూ అనుకున్నా టోటల్ రైడ్ మొత్తం ముందు ఇద్దరిగా డిపెండ్ ఉంటుంది తమ్ముడు మాత్రం సపరేట్ ఇది అది హెవీ వెహికల్స్కి లారీలకు బస్సులకు కార్లకు అటు సైడ్ రైట్ సైడ్ ఈ చిన్న రోడ్డు మాత్రం బైక్లకు ఆటోలు ఏం రావు సో హైవే కాబట్టి ఇంత లాంగ్ రాడు ఆటోలు ఈ రైల్లో వచ్చిన ఫస్ట్ రూట్ ఇదే ఇంకేంటో వరుసగా లైన్ చూస్తే మస్తు అనిపిస్తుంది మీకు వీడియో ఎట్లా అనిపిస్తుంది అర్థమవుతుంది కానీ నాకైతే డైరెక్ట్ చూస్తే మాత్రం మస్తుంది నెక్స్ట్ లెవెల్ అంతే బ్లాక్ ఫార్చునర్ అమ్మ మొత్తం డార్క్ బ్లాక్ నాకు తెలిసి వాడు కట్టు కొడుతాడు వాడు అనుకున్న మాత్రం ఎక్కుతాడు ఇక అనుకున్నా బ్లాక్ పార్టీ చెప్పగా వెళ్ళిపోతున్నాడు రాడు ఏమో మిస్ అయినా రోడ్డు సైడ్ పోయి సైడ్ రూట్ మిస్ అయినా అటు వచ్చాడా రూట్స్ మిస్ గ్రూప్ కాదు అసలు చాలా మంది మస్తు స్పీడ్ వెళ్ళిపోయారు రూట్ మిస్ అయినా తెలుసా రాంగ్ అంట నీ అమ్మ ఒక్కటే పోడు హైవేకి ఇక్కడ కొడతా అంటే ఎక్కడ రోడ్డు మిస్ అయిందంట మళ్ళీ ముందుకెళ్ళి ఎక్కడ రోడ్డు ఉందంట సో ఈ హై స్పీడ్లో ఏదైనా ఏర్పడదు మేము ఒక్కొక్కరు 120 130 కొడుతురు 120 స్పీడ్లో నువ్వు ఫస్ట్ లీడ్ చేసేవాళ్ళు కొంచెం ఏ చిన్న మిస్టేక్ చేసినా రైడ్ మొత్తం ఎడే వెళ్ళిపోతుంది సో నెక్స్ట్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ ఉందంట లెఫ్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోదంట ఇదేనండి అబ్బా రెండు అందులో ఒక 10% కూడా ఉండదు ఆ 1000 cc 200 cc అమ్మ సౌండ్కి ఎట్లా చెప్పలేదు ఆ సౌండ్ ఉంటే నాకు వెళ్ళిపోతున్నాయి
తెలిసి ఎనవాళ్ళు సీనియర్లు చాలా. ఇప్పుడు మేము ఉన్న వచ్చే రైడర్ల కన్నా ఎనవాళ్ళు సీనియర్లు. ఈ అమ్మ బండి సౌండ్ చూడు, సౌండ్కే ఫిదా ఈ అమ్మ. చాలా ఫాస్ట్గా వచ్చారు మాట్లాడ, చాలా ఫాస్ట్ వచ్చి మాట్లాడాలి. సుశీల్ బాబా సాగినవరా చెప్తున్నా తోలిస్తా అని. వీళ్ళంతా వీళ్ళు ఎడుక వీగిరాలు కనిపిస్తలేదు. మాట్లాడవన్నా రెండు గ్రూపులు బ్రేక్ఫాస్ట్ రైడ్ అనుకున్నారు. కాకపోతే ఒక గ్రూప్ మాత్రం ఫస్టే వచ్చారు. ఎందుకంటే అవన్నీ పెద్ద బండ్లు కాబట్టి మాకన్నా ఫస్టే వచ్చినాయి. మా యొక్క 20 minutes డిలే. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ తిన్నాక నెక్స్ట్ లొకేషన్కి పోవాలి. నెక్స్ట్ లొకేషన్ ఇక్కడ నుంచి ఒక 20 kilometers ఉంటుంది కావచ్చు. సో ఆ లొకేషన్ గురించి మొత్తం వాళ్ళ టీంకే తెలుసు, మా టీం మొత్తంకే తెలియదు. వీళ్ళు ఇప్పుడు వాళ్ళతో మేము కొలాబ్ అయినాం కాబట్టి వాళ్ళతో కలిసిపోవడమే. సో నెక్స్ట్ లొకేషన్ మొత్తం అడ్వెంచర్ ఉంటుందని చెప్పారు. సో ఏదో మామిడి తోట లాంటిదో ఫామ్ హౌస్ లాంటిదో చెప్పారు. మాకు కూడా ఐడియా లేదు. సో అక్కడికి వెళ్ళాక ఎట్టుంటుందో లొకేషన్ చూడాలి. ఫస్ట్ ఇక్కడైతే హెల్మెట్ పెట్టేసుకొని బ్రేక్ఫాస్ట్ తిని తర్వాత ఈ అబ్బాయి మొత్తం వీళ్ళంతా కూడా మనలేనా? చేసుకోరా ఏ వద్దు సార్ అలాంటి అలవాట్లు ఏమున్నా దానా చేరిపోతే నేను చూస్తున్నా, నీకు శోభ అయిపోతుంది దానా. అలాంటి అలవాట్లు డైరెక్ట్ అటాక్ ఉంటాయి మనకి ఆగాలి ఫస్ట్. అరే కనపడికి వచ్చినా కానీ అంతేకి ఫీలింగ్ చెప్పన్నా. నేను చెప్పను బ్రదర్. ఇప్పుడే తినడైతే కంప్లీట్ అయింది. సో అందరూ ప్యాకప్ అయ్యి ఇక్కడ నుంచి నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ లొకేషన్ ఎట్లా ఉంటుంది అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వెళ్తూ మాట్లాడుకుందాం. ఇక్కడ నుంచి ఎంత దూరం అని చెప్పి నాకు కూడా వెళ్ళలేదు. సో ఒక గ్రూప్ ఫోటో ఒకటి తీసుకొని నెక్స్ట్ వెళ్ళిపోవడమే. సో ఇంతటితో ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మొత్తం ఫుల్ ఆడ ఫామ్ ఎట్లుంటుంది, ఆడ అడ్వెంచర్ ఎట్లయితుంది, ప్రతి ఒక్కటి అందులో ఆ వీడియోలో చూసుకుందాం. సో ఇప్పటికైతే ఈ వీడియో ఇంతే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.